కోడి కూరకి చిల్లుగారికి అదిరిపోయిందండి. హాయ్ అండి, అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు కనుమ స్పెషల్గా మా ఇంట్లో ప్రెషర్ కుక్కర్లో నాటుకోడి పులుసు చిల్లిగారెలు చేశానండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, రుచి అద్దరిపోద్ది. ముందుగా మనం 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 యాలకులు, ఒక 5-6 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర మరీ మెత్తగా కాకుండా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకుందాం. నాటుకోడి కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా, మనం బాయిలర్ కోడిలాగా చేయకూడదండి, నాటుకోడి ప్రాసెసే వేరుగా ఉంటుంది. చూసారా, ఈ మసాలా వేగుతుంటే మంచి అరోమా వస్తుంది. ఒక 2 నిమిషం పాటు వేపుకున్నాం కదా, ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక 200 గ్రాములు ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే ఒక 5-6 చీల్చిన పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ బ్రౌన్ కలర్ కాకుండా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూను తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. కాకపోతే మా ఆవిడకి కంగారు ఎక్కువ కదా, కెమెరాలు ఆపేసింది. 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు. మన నాటుకోడికి ఇలా రాళ్ళ ఉప్పు వాడుకుంటేనే టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఇలా వేసుకున్నాం కదా, శుభ్రంగా కడిగిన 1 కేజీ నాటుకోడి. ఇప్పుడు విజిల్ కాకుండా ఊరికి మూత అలా పెట్టేసి ఒక 4 నిమిషాలు మగ్గించుకుందాం. 4 నిమిషాలు అయిపోయిందండి. చికెన్ ఇలా మగ్గించుకున్నాం కదా, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, అలాగే టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఈ కారం కూడా ముక్కకు పట్టేటట్టు 1 నిమిషం పాటు మగ్గించుకుందాం. ఇలా 1 నిమిషం పాటు మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1/2 లీటర్ నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. కలపాలి, మొక్కలన్నీ కరెక్ట్గా సర్దాలి నీళ్ళల్లో మునిగేటట్టు. అది ఈ చికెన్ ఉడికేలోపు నేను ఒక 30 గ్రాముల జీడిపప్పుని, 30 గ్రాముల ఎండు కొబ్బరిని ఇలాగ కొద్దిగా ఎరుపు వచ్చేలాగా డ్రై రోస్ట్ చేశానండి, ఆయిల్ లేకుండా. ఇప్పుడు వీటిని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. నేను కాదు పిండి నువ్వు వేయి, గారెలు నేను వేస్తాను, నీకు రాదు కాబట్టి. నేనే వేస్తా అడుగుతున్నా, నాకు వచ్చినాయా గారెలు? ఏది ఇచ్చుడు, మెత్తగా వద్దు, వస్తే ఇట్లా ఆ గారెలు వేసుకున్నాం. చాలా ఎక్కువ నానబెట్టినట్టున్నావు పప్పు. నేను జగ్గు నిండా 6 కిలో పప్పు నేనుందే కదా మా అమ్మ 1.5 టేబుల్ స్పూన్ పంచదార వేసా. నాకు అసలు యూట్యూబ్ టేబుల్ స్పూన్ లెక్క వస్తుంది. 5 విజిల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎయిర్ అంతా పోయేంత వరకు ఇలాగే ఉంచుతాం. ఇప్పుడు ఈ ఎయిర్ పోయేలోపు మనం గారెలు ప్రిపేర్ చేసుకుందాం. 1/2 కిలో మినప్పప్పుని 2 గంటల పాటు నానబెట్టానండి, శుభ్రంగా కడిగాను. ఇప్పుడు బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. మనం వేసేది మెత్తటి గారెలు కాదు, మెత్తటి గారెలు అయితే కనుక నాటుకోడిలోకి బాగోవు కాబట్టి కొంచెం ముక్కలు ముక్కలుగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు కరకరలాడుతూ భలే ఉంటాయి. అలానే మా ఇల్లంతా ఒకటే అరోమా అండి. ఆ ఎయిర్ వస్తుంది కదా, అదంతా ఇల్లంతా ఘమఘమలాడిపోతుంది, కడుపు నిండిపోతుంది. ఇంకా తింటే ఇంకెంత బాగుంటుందో. మనం మినపప్పు గ్రైండ్ చేసుకున్నప్పుడు వాటర్ వేయకూడదు,
వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకుంటేనే కొద్దిగా ముక్క ముక్కగా వస్తుంది, మనకు బాగా గారెలు కూడా బాగుంటాయి. ఈ మొత్తం ఒక వాయికి పడదండి, 2 వాయిలు వేస్తున్నాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మనం పిండి రుబ్బిన తర్వాత ఉప్పు వేసుకుంటే సరిగ్గా కలవదు కాబట్టి గ్రైండ్ చేసేటప్పుడే వేస్తున్నాం. పిండిని ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు. ఇప్పుడు మొత్తం కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. చూశారు కదా, కుక్కర్లో కూడా ఎయిర్ మొత్తం పోయింది. చూసారా, ముక్క కూడా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కాజు కొబ్బరి పేస్ట్ను వేసుకొని ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చిక్కటి పులుసులో గారె ముంచుకొని తింటుంటే ఉంటుంది. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు గారెలు వేసుకుందాం. మెల్లిగా జాగ్రత్త, నాకేం చేత కాదు మరి. 4 చాలా అందుకన్నా పట్టాలి. ఎందుకు వదులు, ఎందుకు మాట పడుతుంది. వేసుకుంటారు మన చిల్లుగారులు అయితే మంచి రంగు వచ్చాయి. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎమ్మీగా ఉన్నాయి. రండి వెళ్ళి నాటుకోడి పులుసులో ఈ చిల్లుగారులు అతుకొని తింటుంటే అబ్బా, సంక్రాంతి అంతా మన దగ్గరే ఉంటుంది. ఇందులోనే బౌల్ బౌల్ ఎందుకు కాలిపోతుంది, ఫ్యాన్ ఉండేయకూడదు. నా ఫ్యాన్ నువ్వే వేడిగా తినాలంటా, నువ్వే కదా పొగలు వచ్చేటప్పుడే తినాలంటా. ఇలా జ్యూస్లో ముంచుకొని తినాలని అడిగాను. మెల్లిగా అయితే ఇంకా బలిపోతుంది. ఎందులో? పులుసులోగా రాగి సంగటి ఇంకా బాగుంటుంది. కానీ ఒకరోజు చేసుకున్నా కోడి కూరకి చిల్లుగారికి అద్దెపోయింది అనుకో. సింపుల్గా చేసుకోవచ్చు కుక్కర్లో కదా. అరగంట పెట్టింది కదా మొత్తం గారెలు కానీ చికెన్ కానీ. కుక్కర్లో కాబట్టి ఆ టైంలో మనం గారెలు వేసుకోవచ్చు. ఇది నాటుకోవడంతో రుచి మామూలు కోడి రాదు. మసాలా ఉండదు కదా, అని కొబ్బరి జీడి పొడి కొంచెమే కదా వేసాం, అందుకని వేస్తే ఇంకా బాగోదు. అదేలే పులుసు కూడా చిక్కగా వచ్చింది. ఇలా తిప్పి ఇప్పుడు బాయిలర్ కోడికి ఏం చేస్తాం, గరం మసాలా కానీ ఏవేమి మసాలాలు కానీ ఎప్పుడో చివర్లో వేస్తాం. కానీ దీనికి అలా కాదుగా, ముందు ఆయిల్ కాసేపు ఫ్రై చేసి అప్పుడు ముక్కలు వేస్తాం కాబట్టి ఈ టేస్ట్. తింటే గారెలు నాటుపడి తినాలన్నట్లుంది. గ్రేవీ అలా వేసుకోవడం కన్నా ఇందులో ముంచుకో, దీనిలో ఇలా అప్పుడు ముక్క గారె మునిగింది. నాకైతే ఇంకా మధ్యాహ్నం ఏమవుతుందో